ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఓటరు తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) కు జూలై 14వ తేదీలోపు తప్పనిసరిగా సమర్పించాలని, ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన వారి పేర్లు మాత్రమే జూలై 21న ప్రచురించే డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో పొందుపరచబడతాయని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జిల్లాలోని ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడంతో పాటు ఓటర్ల నుంచి పూర్తిగా నింపిన ఫారాలను స్వీకరించి డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఫారం అందని వారు లేదా ఫారం నింపడంలో సందేహాలు ఉన్నవారు వెంటనే సంబంధితాలను సంప్రదించాలని సూచించారు. ఫారం నింపడంలో ఏవైనా సందేహాలు ఉంటేలు వాటిని నివృత్తి చేస్తారని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లు కూడా https://votrs.eci.gov.in వెబ్సైట్ లేదా ECI నెట్ యాప్ ద్వారా ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించవచ్చని చెప్పారు. అలాగే బుక్ కాల్ BLO సదుపాయం ద్వారా లను సంప్రదించి అవసరమైన సేవలు పొందవచ్చని తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఓటరు వివరాలను 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేస్తున్నామని తెలిపారు. ఒకవేళ 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ కాకపోతే నో మ్యాపింగ్ గా నమోదు చేస్తారని చెప్పారు. అటువంటి ఓటర్ల పేర్లు కూడా డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో ఉంటాయని, అనంతరం వారికి ప్రత్యేక నోటీసులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆ నోటీసులకు ప్రతిస్పందనగా ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల గుర్తింపు పత్రాలలో ఏదైనా ఒకటి సమర్పించి భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందని వివరించారు. అనంతరం ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లాలో SIR కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు 8 మంది ఎన్నికల నమోదు అధికారులు, ఏరోస్, 170 మంది సహాయ ఎన్నికల నమోదు అధికారులు, ఏరోస్, 23 మంది మండల స్థాయి నోడల్ అధికారులు, 189 మంది BLO సూపర్వైజర్లు, 1804 మందిలు, 2608 మంది సహాయక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జూలై 8 ఉదయం 8 గంటల నాటికి జిల్లాలోని 18,46,723 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలను 100% ముద్రించగా 18,35,432 ఫారాలు 99.39% పంపిణీ పూర్తయిందని, 12,85,071 ఫారాలు 69.59% డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించని వారి వివరాలను అబ్సెంట్ షిఫ్టెడ్ డెత్ డూప్లికేట్ జాబితాగా సిద్ధం చేసి డ్రాఫ్ట్ ఓటరు జాబితాతో పాటు ప్రచురిస్తామని తెలిపారు. అందువల్ల ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని సంబంధితకు సమర్పించాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలలో ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఫారం నింపడంలో సందేహాలు ఉన్నవారు ఎన్నికల సంఘం హెల్ప్ లైన్ 1950, జిల్లా కంట్రోల్ రూమ్ 088329444555, జిల్లా హెల్ప్ డెస్క్ నంబర్లు 9347794619, 9505136146లను సంప్రదించవచ్చని తెలిపారు. అదేవిధంగా సంబంధిత నియోజకవర్గ హెల్ప్ డెస్క్లు ల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. సరైన, పారదర్శకమైన, తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని, జూలై 14వ తేదీలోపు తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా సమర్పించి ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, కలెక్టరేట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు మనము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడం జరిగింది. 6th month 15th నాడు మనం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ చేసాము. ఎన్యూమరేషన్ ఫామ్స్ BLOs ఇంటింటికి వెళ్ళి ఇచ్చి ఓటర్ని ఫిల్ చేయమని చెప్పడం జరిగింది. ఎన్యూమరేషన్ ఫామ్స్. సో అందులో భాగంగా చాలామంది ఎన్యూమరేషన్ ఫామ్స్ వెనక్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళ వివరాలన్నీ కూడా మనము డిజిటైజ్ చేయడం జరిగింది.
మనకి ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి 14th వరకు ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి 14th వరకు మన జూలై 14th వరకు మనకి టైం లైన్ ఉంది. సో మనకి ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. మీరు 14th లోపల మీకు ఆల్రెడీ ఓటర్కి ఆల్రెడీ బిఎల్ఓస్ మీ ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి మీ దగ్గర ఎన్యూమరేషన్ ఫామ్ ఉన్నట్టయితే ఆ ఎన్యూమరేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి బిఎల్ఓకి ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఒకవేళ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయడంలో ఏమైనా సందేహాలు ఉన్నా లేదంటే దాంట్లో కొన్ని డౌట్స్ ఉన్నా సరే మీరు దయచేసి మా హెల్ప్ డెస్క్ దగ్గర కానీ లేదంటే బిఎల్ఓలను సంప్రదిస్తే వాళ్ళు మీకు సహాయం చేస్తారు ఎన్యూమరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చెప్పడానికి. ఇదే కాకుండా ఎక్కడన్నా అర్బన్ ఏరియాస్లో కొన్ని అర్బన్ ఏరియాస్లో ఇల్లు మన టెనెన్సీలు ఇల్లులు మారడం వల్ల కానీ లేదంటే ఇతర కారణాల వల్ల కానీ మీ చేతికి ఎన్యూమరేషన్ ఫామ్ అందకపోతే మీరు దయచేసి మాకు సంప్రదించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇందులో 3-4 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకవేళ మీరు ఇక్కడ ఫిజికల్గా కనుక మీరు నియోజకవర్గంలో లేనట్టయితే మీరు voters.eci.gov.in వెబ్సైట్లో మీ ఎపిక్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ చేస్తే ఎన్యూమరేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీరే మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకుని ఇవ్వచ్చు. సో మీ డీటెయిల్స్లో 2002లో ఉన్న మీ పోలింగ్ స్టేషన్ నెంబర్తో లింక్ చేసుకుని ఇవ్వచ్చు. ఒకవేళ 2002 నెంబర్స్ లేకపోతే నో లింక్ టు 2002 అని చెప్పి కూడా లింక్ చేసుకుని మీరు ఆన్లైన్లో మీ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు మీ ఎపిక్ కార్డ్ ఉన్నట్టయితే ఆన్లైన్లో ఫిల్ చేసుకోకుండా ఇంకొక ఆప్షన్ ఉంది. ఇదే voters.eci.gov.inలో బుక్ అ కాల్ విత్ బిఎల్ఓ అని చెప్పి మీరు ఆప్షన్ మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు. అప్పుడు బిఎల్ఓకి మీ ఫోన్ నెంబర్ ఈ వివరాలన్నీ వెళ్తాయి. బిఎల్ఓ మీకు వెనక్కి సంప్రదించడం జరుగుతుంది. ఆ ఫామ్స్ కానీ ఆ ప్రాసెస్ గురించి బిఎల్ఓ మీకు చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకి జిల్లా వెబ్సైట్లో మీకు కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది నియోజకవర్గం వారీగా. అదేవిధంగా జిల్లా స్థాయిలో మా దగ్గర ఒక హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎక్కడైతే మీకు ఈ ఫామ్ మీ దగ్గర ఉంది ఎలా ఫిల్ చేయాలని కన్ఫ్యూజన్ కానీ లేదంటే ఫామే మా చేతికి అందలేదు, మాకు ఫామ్ మేము ఇల్లు మారిపోయాము లేదంటే మేము ఇక్కడ లేము అలాంటి సిచ్యువేషన్స్లో కానీ మీరు హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసినా సరే ఇమీడియట్గా మేము మీకు వెనక్కి రెస్పాండ్ అవుతాము. ఇదే విధంగా ఈరోజు మేము జిల్లా వెబ్సైట్లో కూడా సో ఎక్కడైతే అన్ట్రేస్డ్ ఓటర్లు ఉన్నారో మన జిల్లాలో కొంతమంది పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయారు, కొంతమంది పనికి వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. సో కొంతమంది అన్ట్రేస్డ్ ఉన్నారు. సో ఎవరైతే ఈ లిస్టులు ఉన్నాయో ఇవి అందరికీ షేర్ చేయడం జరిగింది. మన పొలిటికల్ పార్టీస్కి తర్వాత మన పంచాయత్స్లో అన్ని చోట్ల కూడా ఇది పెట్టడం జరిగింది, అందరికీ షేర్ చేయడం జరిగింది. ఇదే జిల్లా స్థాయిలో వెబ్సైట్లో కూడా మేము ఈ లిస్టులు పెడతాము. సో అది కూడా ఒకసారి ఆ లిస్ట్లో ఒకవేళ మీరు కనుక మీరు చూసుకోవచ్చు. ఆ లిస్ట్ కూడా మీరు చూసుకొని అందులో ఒకవేళ మీ పేరున్నా సరే మీకు వెనక్కి రావచ్చు. ఇది మనకి 14th వరకు ఈ జూలై 14th వరకు టైం ఉంది. ఇందులో భాగంగా మనం డిజిటైజ్ చేసుకోవాలి. ఈ వేరియస్ మాధ్యమాల ద్వారా మీరు ఎటువంటి సందేహం ఉన్నా లేదంటే ఎటువంటి ఫామ్స్ అందకపోయినా సరే మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుకుంటున్నాము. యా అని ఏమైనా మిస్ అయ్యా పాయింట్ కట్ చేశాను. ఏ విధమైన ఆలస్యం చేయకుండా ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు చేపట్టిన మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం మంగళవారం రాత్రి 45-46 డివిజన్ల పరిధిలోని రామదాసుపేటలో కొనసాగింది. పార్టీ కార్యకర్త ఇంట్లో బస చేసిన ఎమ్మెల్యే వాసు బుధవారం ఉదయం ప్రజలతో కలిసి డివిజన్లలో విస్తృతంగా పర్యటిస్తూ సమస్యలను స్వయంగా తెలుసుకుని అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ప్రజలతో కలిసి ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఓర్పుగా విని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలను వెంటనే ప్రారంభించారు. డ్రైనేజీల నిర్వహణ, సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు,
విద్యుత్ అంతరాయాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, కాలువల శుభ్రత, పెన్షన్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వ గృహాలు వంటి పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆలస్యం లేకుండా పరిష్కార చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజల వద్దకే వచ్చి సమస్యలను తెలుసుకుని వెంటనే స్పందించడం పట్ల స్థానికులు ఎమ్మెల్యేను అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, సంబంధిత శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. వాళ్ళ నెంబర్ కూడా పెడతాను. కొద్దిగా నెక్స్ట్ స్టెప్ ఎలా ప్రాసెస్ చేయాలో కొద్దిగా కోఆర్డినేట్ చేయించండి అన్న. కొద్దిగా పర్సనల్గా చూడండి. ఓకే నమస్తే. వీళ్ళతో మాట్లాడుకుంటాం. వీళ్ళ దగ్గరే మొత్తం నగరంలోని చుట్టుపక్కల ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ పేషెంట్స్ వీళ్ళకి దగ్గరే ఉన్నారు. వీళ్ళే అన్ని టెస్టులు ఫ్రీగా చేయించి బెంగళూరు తీసుకెళ్ళి ఒకవేళ సెట్ అయితే ఫ్రీ ఆపరేషన్ కూడా 40-50 లక్షలు కూడా వీళ్ళే చేయిస్తారు. గవర్నమెంట్ నుంచి ఎప్పుడైనా సీఎం రిలీఫ్ ఫండ్ సపోర్ట్ కాలితే చేయిద్దాం. అలా పెన్షన్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సర్టిఫికేట్ వస్తే డిఎంఎండ్హెచ్ఓ పెట్టేయచ్చు కదా. అయితే నేను రిక్వెస్ట్ పెట్టేస్తాను. ఇది డిఎంఎండ్హెచ్ఓకి పెట్టేయాలి. నేను లెటర్ ఇస్తే అయిపోద్దాం. అది ఓ పని చేయండి. మీరేం చేస్తారు అలాగే కదా 10ంటికి ఆఫీస్ తీసుకొచ్చండి. లెటర్ ఇచ్చి డిఎంఎండ్హెచ్ఓ పంపించేద్దాం. చెట్టు ఏంటి బాగా గుబురుండే తీయించారా మన వైర్లప్పుడు. అలాగే మంచిదేలే. మళ్ళీ వర్షాకాలం అలా పడుతుంటాయి ఏదో ఒకటి. అదే కావాలని ఇచ్చారు. వాళ్ళు ఖాళీ చేయకుండా ఎండోమెంట్స్గా చాలా జాగ్రత్తగా చేయాలి సార్. అడిగాని కోర్టుకు వెళ్ళాడు అనుకోండి, ఇంకా అట్టు మాడిపోయిందనుకో మళ్ళీ తిట్టుకుంటారు చూడు. సరే అమ్మాయి, సరే తలో చేసి వర్కౌట్ చేసి క్లియర్గా పేపర్లో రండి. విగ్రహానికి ఎంత అవుతుంది, కార్యక్రమానికి ఎంత అవుతుంది. కార్యక్రమం దాతలు అందరినీ కలపండి. ఆ రోజు మగవాళ్ళు అడిగారు, ఆడవాళ్ళు లేరు. ఎవరు పెద్ద ఆయన ఎవరు అడిగారు? మీ ఆయన గారు. అలాగే సారందర్మెట్ట దగ్గర మళ్ళీ ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ పైది కడుతున్నాం. దానివల్ల అసలు ఇంకా ఉదయం సాయంత్రం నీటి సమస్య అనేది ఒక సంవత్సరం లోపు ఉండదు. కొత్త ప్రాజెక్ట్ తెచ్చాం 95 కోట్లు. 70-80 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య క్వారీ ప్రాంతంలో. ఆ లోపు కూడా వీళ్ళకి ఇబ్బంది లేకుండా చెయ్యాలి. అంటే లైన్ వేసినా రాదు సార్, మనకి సరిపోదు సార్. అసలు మీరు ట్యాప్ ఇన్స్పెక్టర్ గారిని పిలిచి చెప్తారు. కూడా వచ్చారు కదా. ట్యాప్ ఇన్స్పెక్టర్ ఏరి కళ్ళు బాగాలేదండి. ఒకసారి చెయ్యండి. ఎవరికి లైన్ అలా తిరిగి ఇలా వస్తుంది. అలా దగ్గర నుంచి ఇవ్వడానికి పెట్టించాం సార్. పెట్టించాము, గోడ కట్టి దాని మీద కడదాం అన్నారు, అన్నీ చేశారు. ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మనం రోడ్డు వేయించాం కదండి, అప్పుడు దాంతో పాటు పెట్టేవాడు. ఇంకోటి కూడా ఏకంగా 5 అడుగుల లోతులో ఉంది కదా పైప్ లైన్, అది మార్చాం. ఆ వీధి కూడా వచ్చేస్తుంది కదా. ఒకటే రెక్టిఫై అవ్వలేదండి. మేము మాట్లాడతాం. ఎప్పుడు అడిగితే అప్పుడు వెంటనే నెలకొర పంపిస్తూ ఉంటాం. లేదు అలా కాదు, నేను మాట్లాడతాను. 7 ఇళ్ళకి ఏ విధంగా సాల్వ్ చేయాలని నేనే మాట్లాడతాను. అలా టైం వేస్ట్ అవ్వదు కదా. రాజమండ్రి గోదావరి తీరంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. సిటీ పార్టీ కార్యాలయం మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ ఎంపీ మార్గాని భరత్, సిఈసి సభ్యులు, మాజీ రుడా చైర్మన్, మాజీ శాసన సభ్యులు రౌతు సూర్యప్రకాశరావు, రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్,
ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు పాల్గొన్నారు. కల్తీ పాల ఘటన బాధితులకు అండగా నిలబడి పోరాటం చేసి జగనన్నతో పరిస్థితులను వివరించి బాధితులతో స్వయంగా జగన్ గారిని కలిసి జగనన్న ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారులకు భరత్ ముఖ్య అతిథులు చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. చిన్నారి రుహానియాకి 1,00,000 రూపాయలు, చిన్నారి రితిక్ 1,00,000 రూపాయలు చెక్ అందించారు. మోరంపూడి జంక్షన్ వద్ద చీరా రాజు, అరే చిన్ని ఆధ్వర్యంలో ఆ మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కోటగుమ్మం వద్ద బీసీ నాయకులు ఉమ్మ యాదవ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు, పేదలకు గొడుగుల పంపిణీ కార్యక్రమానికి భరత్ విచ్చేశారు. క్వారీ సెంటర్ వద్ద 45,46,47,48,49 వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు సమక్షంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పేదలకు పళ్ల పంపిణీ చేశారు. లాలాచెరువు వద్ద వార్డు యువ నాయకులు స్వర్గీయ గుత్తుల మురళి సతీమణి తనయుడు హర్ష ఆధ్వర్యంలో మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పేదలకు స్వీట్స్ పళ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్గని భరత్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో స్వర్ణయుగానికి నాంది పలికిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి జయంతి వేడుకలు సిటీలో పలు ప్రాంతాలలో పాల్గొన్నామని, అలాగే పేదలకు పళ్లు, దుప్పట్లు స్థానిక పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి ఆ మహానేతకు నివాళులు అర్పించామని తెలిపారు. సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ 108, 104, మహిళలకు 0 వడ్డీ డ్వాక్రా పథకం, రైతులకు ఉచిత విద్యుత్ ఇలా ఎన్నో పథకాల సృష్టికర్త ఆ మహనీయుడని, దానికి ఒక అడుగు ముందరకు వేసి సంక్షేమ పథకాలతో పరిపాలించిన మన జగనన్న తండ్రికి మించిన తనయుని పరిపాలన అని భరత్ పేర్కొన్నారు. ఈరోజు కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శులు వాసంశెట్టి గంగాధర్, సంయుక్త కార్యదర్శులు గుర్రం గౌతమ్, సీనియర్ నాయకులు మార్తి నాగేశ్వరరావు, దాసి వెంకటరావు, కానుబోయిన సాగర్, సిటీ మహిళా అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి, మార్గాని సురేష్, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, పెద్దిరెడ్ల శ్రీనివాస్, అందనపల్లి సత్యనారాయణ, కంది రాఘవ, మునీశ్వరరావు, చోట ఖాన్, దుర్వాసుల సత్యనారాయణ, మదీనా బాషా, అక్రమ్, తేకుముడి సూరిబాబు, షబ్బీర్, నల్లా రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడే పంపించుకో అవునే అదంతా అవునే మీరు సార్ గేట్ నేర్చుకుంటే సరిపోతుంది, వెనక్కి జరగమంటే సార్ ఒకసారి సార్ పైకి జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. సార్ చేతులు ఇచ్చండి, ఓపెన్ చేయకండి సార్, ఓపెన్ చేయకండి సార్, ఓపెన్ చేయకండి, మొక్కలు కనపడతలా. జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్. సార్ ఓపెన్ చేయకండి సార్. ఆ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు ఈ కోటగుమ్మం సెంటర్లో నాకు తెలిసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు స్వర్గస్థులైన తర్వాత మొట్టమొదటి విగ్రహాన్ని ఇక్కడ కోటగుమ్మంలో స్థాపించడం జరిగింది. వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రజలను ఒక్కటే గుర్తుకు చేసుకోమని కోరుతా ఉన్నా. రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచి పనులని, ఆయన తీసుకొచ్చిన సంస్కరణల్ని ఒక్కసారి ప్రజల్ని మననం చేసుకోమని కోరుతా ఉన్నా. పేదవాడికి ఉచిత వైద్యం అందిస్తూ కార్పొరేట్ హాస్పిటల్లో సైతము పేదవాడికి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చిన, యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించిన గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. పేద విద్యార్థులు, లక్షలాది మంది పేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా గొప్ప కార్యక్రమాలు చేసి వారిని ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెట్టిన గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. అదేవిధంగా ఉచిత విద్యుత్తు, ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచి పనులని ప్రజలందరూ కూడా ఒక్కసారి మననం చేసుకోవాలి. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల్ని భారతదేశం ఫాలో అవుతూ ఉంది. అదేవిధంగా జగనన్న కూడా ఎంతో గొప్ప కార్యక్రమాలు చేస్తూ నాడు నేడు అని ఒక విద్యా వ్యవస్థని సమూలంగా మార్పు తీసుకుని వచ్చి కొన్ని వేల స్కూల్స్ని, ఇవాళ 30,000 స్కూల్స్ని సమూలంగా మార్పు తీసుకొచ్చి పేద విద్యార్థులకు కూడా ఇంగ్లీష్ మీడియం సైతం తీసుకొచ్చి, అదేవిధంగా సచివాలయ వ్యవస్థ తీసుకుని వచ్చి హాస్పిటల్స్ని, ఎన్నో పిహెచ్సిలు తీసుకుని వచ్చి, మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ యొక్క స్ట్రెంగ్త్ని ఏ రకంగా డెవలప్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు వెళ్ళిన వ్యక్తి. మరి ఇవాళ నేను ఒక్కటే కోరుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఆశ ముందు ఇవాళ జగనన్న చేసిన గొప్ప కార్యక్రమాల కృతజ్ఞత ఓడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఆశ చూపించాడు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమీ మంచి చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసి ఇవాళ ప్రతిపక్షంలో మేమున్నాం. ఒక్కసారి ప్రజల్ని తేడా గమనించమని, వ్యత్యాసం గమనించమని కోరుతూ, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే పేదవాడికి జీవితాల్లో వెలుగులు నింపుతాయనే మాటని గుర్తుకు చేస్తూ ఇవాళ రాజమహేంద్రవరంలో కోటగుమ్మం సెంటర్లో నా సోదరుడు ఉమా యాదవ్ ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమం పెట్టి మరి ఉమా వీళ్ళందరికీ కూడా గొడుగులు, వందలాది గొడుగులు అందించడం జరిగింది. ఖచ్చితంగా ఈయన యొక్క సేవల్ని పార్టీ ఉపయోగించుకుంటుంది. రాజమండ్రిలో నా తమ్ముడిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటామని తెలియపరుస్తున్నాను. జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ అందజేస్తూ ఈ కోటగుమ్మం సెంటర్లో ఉమా యాదవ్ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా, ఘనంగా ఈ రాజశేఖర రెడ్డి గారి జయంతి అద్భుతంగా జరుపుకున్నాం. ఒకసారి మనం మననం చేసుకుంటే రైతు సంక్షేమం కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి, రైతులకు రుణమాఫీ చేసి ఉచిత విద్యుత్తును అందించి రైతుల హృదయాలు శాశ్వతంగా స్థిరపడిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పేద ప్రజల గుండె చప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఏ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి అత్యవసర వైద్యం కోసం 108ని, పల్లెటూరులో ప్రజల కోసం 104ని పెట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా పేద ప్రజలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అనేక మందిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఆయన్ని ఆశయాల్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుత పరిపాలన సాగించారు. మాయ మాటలు చెప్పి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ఈ 2 సంవత్సరాల్లోనే ప్రజల్లో చాలా చులకనైంది. ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారు. రానున్న రోజుల్లో మా పార్టీ అద్భుత విజయం సాధిస్తారని చెప్పి ప్రగాఢ విశ్వాసంతో నమ్ముతూ ప్రజలందరికీ మరొకసారి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. రాజమండ్రిలో రాజాది రాజా సినిమా యూనిట్ సభ్యులు సందడి చేశారు. పునర్జన్మ, ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో సాగే పీరియాడిక్ అండ్ మైథలాజికల్ రొమాంటిక్ డ్రామా రాజాది రాజా. రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన కొత్త తెలుగు సినిమా అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. ఈ చిత్రం జూలై 17న విడుదలకు సిద్ధంగా ఉంది. రాజమండ్రిలో యూనిట్ సభ్యులు మీడియా సమావేశంలో మాట్లాడారు. గత జన్మలోని రాజకుమారుడి కథకు, ప్రస్తుత కాలంలో ఫ్యాషన్ డిజైనర్ కథకు మధ్య ఈ చిత్రం నడుస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సీనియర్ నటుడు సాయికుమార్ రాజరిక కాలం నాటి పాత్రలో కనిపించనున్నారు. బృందావన్ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత కె. నిహారికా దాసరి ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఫస్ట్ టైం రాజమండ్రికి రావడం ఇట్స్ వెరీ థ్రిల్లింగ్. అండ్ నేను విన్నాను చాలా రాజమండ్రిలో
మూవీ అంటే చాలా అంటే బాగా చూస్తారు అని ఐ హర్డ్. సో జూలై 17th మా మూవీ విడుదల, తప్పకుండా చూడాలి. మ్యూజిక్ డైరెక్షన్ రుత్విక్ అండ్ విశాఖ, యాక్షన్ భద్రం గారిది, పార్వతీశం గారిది ఇరగదీశారు. సో ప్లీజ్ వాచ్ అవర్ మూవీ ఆన్ July 17th. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా రాజమండ్రి ఇది మొదటిసారి, నిజంగా చాలా బాగుంది. వెదర్ బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. అండ్ సో నా పేరు రుత్విక్ అండి. నేను తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ చేస్తున్నాను రాజాది రాజా సినిమా ద్వారా. సో ఇప్పుడు మీరే అందరూ ప్రేక్షకుల దగ్గరికి మా సినిమాని మా అందరినీ తీసుకుపోవాలని దగ్గరికి కోరుకుంటున్నాను. అండ్ మా సినిమాలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. విశాఖ, భద్రం సార్, పార్వతీశం గారు, విష్ణు, రోహిణి గారు, అండ్ అవసరాల శ్రీనివాస్ గారు, అండ్ వీ హ్యావ్ నరేష్ సార్, సాయి కుమార్ సార్, మంజు భార్గవి మ్యామ్. సో ఇట్స్ రియల్లీ చాలా సంతోషం అండి ఈ సినిమా చేసినందుకు నేను. అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ మ్యామ్, మా అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్, మా అందరినీ నమ్మి ఈ సినిమా చాలా బాగా తీసినందుకు. అండ్ డైరెక్టర్ గారు అనిల్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. తను చాలా కష్టపడి చాలా ప్రేమతో తీశారు ఈ సినిమా. అండ్ మీ అందరూ కూడా మా అందరినీ అంతే సపోర్ట్ చేస్తారు, మా సినిమాని సపోర్ట్ చేస్తారు, ఆడియన్సెస్ వద్దకు తీసుకెళ్తారని కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. యా, ఒక యంగ్ బాయ్ అండి, ఒక యంగ్ బాయ్ తన కళల్ని నెరవేర్చుకోవడానికి వెళ్ళే జర్నీలో నాన్నకి ఇవన్నీ తెలియదు. సో నాన్న అగేన్స్ట్ వీటికి. అలాంటి ఉన్న సిచ్యువేషన్స్లో తెలిసి తెలియక ఒక మలుపు తిరుగుతుంది లైఫ్లో. ఆ మలుపే మీరు July 17th థియేటర్స్లో చూస్తారు. So, good morning everyone. Thank you so much for coming here. My name is Vishakha Dhiman. This is my debut film, and I'm really grateful to all media people who've come here today. You guys are our pillar, our strength. You guys are the ones who connect us from to the audiences, and that will really always hold a very special place in my heart, you people. About this film, it's a very feel-good film. After very long, I think you audiences will watch a film like this in the theatre, wherein you come to the theatres and you go back with so many emotions, but one emotion that stays with you is that you feel good. You feel happy when you walk out of the theatres, and there's all kind of emotions. There's romance, there's friendship, there's family emotion. All age group people can watch this film, and I'm just very grateful that I got to be a part of this film. I'm grateful to Niharika ma'am, she gave me this opportunity. Anil sir, he's always been there for me, and of course there are so many legendary actors who are working on this project with us. Naresh sir, Sai Kumar garu, Manju Bhargavi ma'am, Badram sir, Parvatesham ji is there, Rohini ji is there. Badram ji, Badram sir and Parvatesham ji. Parvatesham garu is there. Sir. So Rohini is there, and we have Vishnu also in the film, and it's just been a grateful opportunity for me to be a part of this film. So I would just like to request the audience to come watch our film on 17th of July, and we'll see you in the theatres. Yeah, thank you. నమస్తే మన రాజమండ్రి. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇలా కలవటం ఒక ఎత్తు అయితే, సినిమా ద్వారా రాజాది రాజా ఈ నెల 17వ తారీఖు రిలీజ్ కాబోతుంది. సినిమా చేసిన తర్వాత చాలా సినిమాలు మన హైదరాబాద్ ప్రాంతంలోనే ప్రమోషన్ చేస్తారు, కానీ అలా కాదు మొత్తం అక్రాస్ అలా కాదు, అన్ని చోట్లకి మన సినిమా వెళ్ళాలి అన్న దృక్పథంతో నిన్న కనదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని విజయవాడలో స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి
రాజమండ్రి రావడం జరిగింది. సో మన దగ్గరికి టీం తీసుకొచ్చా. ఇక్కడి నుంచి ఈ సినిమాని ప్రజలకు తీసుకెళ్లే బాధ్యత మీ అందరిది. ఇది రాజాది రాజా అనే సినిమా చాలా మంచి సినిమా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త సినిమాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి, కానీ ఇంపాక్ట్ అయితే ఎక్కడ క్రియేట్ చేయట్లే. అలాంటి టైంలో ఒక మంచి హీరో, నేను మంచి హీరో ఎందుకన్నానంటే కొత్త వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు చిన్న ఎలా చేస్తారు ఏంటి అన్న చిన్నది ఉంటుంది. కానీ ఋత్విక్ యాక్ట్ చేస్తున్నప్పుడు, సీనియర్ యాక్టర్స్తో యాక్ట్ చేస్తున్నప్పుడు నరేష్ గారు నాతో అన్నారు, ఈ అబ్బాయి చాలా చాలా కష్టపడుతున్నాడు, ఫ్యూచర్లో చాలా పెద్ద హీరో అవుతాడని చెప్పేసి ఆయన ముందు అనలే, నాతో అన్నారు. ఆ మాట మీతో చెప్తున్నా. సో అంటే ఒక పెద్ద యాక్టర్, సీనియర్ యాక్టర్ వచ్చి అలా చెప్పడం అనేది చాలా చాలా రేర్గా జరుగుతుంది అనమాట. అంటే కొత్త సినిమా అనగానే తడపడడం కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించకపోవడం కానీ జరుగుతుంటుంది. కానీ మా హీరో మా రాజా యుఎస్లో ఈ యాక్టింగ్ మీద కోర్స్ చేసి, ఆయనకి బిజినెస్ ఉన్నా సరే సినిమా మీద ప్యాషన్తో ఒక హీరో, మంచి హీరో కావాలని ఆ సంకల్పంతో సినిమా స్టార్ట్ చేయడం. అలాగే ఒక తమ్ముడు ఒక యాంబిషన్ని, ఒక తమ్ముడు కళని యాక్చువల్గా ఇంట్లో తల్లిదండ్రులు తెలుస్తుంటారు మామూలుగా, కానీ ఇక్కడ ఒక అక్క. సో ఇలాంటి అక్క ప్రతి హీరోకి ఉండాలని కోరుకుంటున్నారు ఇప్పుడు. సో అక్క ప్రొడక్షన్లోకి రావటం, రాజాది రాజా నిర్మించడం జరిగింది. సో ఈ సినిమాకి డైరెక్షన్ చేసిన అనిల్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ నిహారిక గారికి, నన్ను పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాం. అలాగే మన ఇక్కడ రావడం, మన సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాత్రం మన అందరిది. సో అదేవిధంగా విశాఖ పేరు ఎలా ఉందండి, మన పక్కనే. సో బీచ్ ఎంతైతే అందంగా ఉంటుందో అంతే అందంగా ఉన్నారు మన విశాఖ. సో చాలా చాలా మంచి పర్ఫార్మర్. సో వీళ్ళకి న్యూగా డెబ్యూ చేస్తున్నందుకు బెస్ట్ విషెస్ చెప్తున్నా. ఫ్యూచర్లో మరెన్నో మంచి మంచి ప్రాజెక్టులు చేయాలని. అలాగే మా మిత్రుడు పార్వతీశంజీ మర్చిపోయాడు, నా పేరు మర్చిపోయాడు. ఉన్నాడు కదా మళ్ళీ సో పార్వతీశం గారి గురించి మీ అందరికీ తెలుసు. ఒక అమ్మాయి వెనకాల పడి భావన అంటూ ప్రజలందరికీ నేను ఒక కాలేజ్కి వెళ్ళాం, అంతా భావనని పిలవట్లే, భావన పిలుస్తున్నారు. సో మా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. అలాగే మీ అందరి సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని మేము కోరుకోవడం కాదు, ప్రజలు కోరుకునేలాగా మీరు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. విచ్చేసిన మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా వాళ్ళకి అందరికీ శుభోదయం. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది, చేయండి కింద. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజాది రాజా మా మూవీ 17th రిలీజ్ అవుతుంది, జూలై 17th. మీ అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ దీన్ని ప్రొడ్యూస్ చేసిన నిహారిక మ్యామ్కి థ్యాంక్ యూ సో మచ్, నాకు ఆ అవకాశం ఇచ్చినందుకు. అనిల్ గారికి, మీకు. అండ్ అంటే జనరల్గా అందరూ ప్రెస్ మీట్లో ఏం చెప్తాము, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, హీరో బాగా చేశారు, హీరోయిన్ బాగా చేశారు, భద్రం నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ చెప్తాం. బట్ నేను ఒక విషయం సీరియస్ చెప్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ కాకుండా అవన్నీ రెగ్యులర్ అందరం చెప్తాము. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి వచ్చి ఎంత బాగా సినిమా తీశారంటే, సినిమా అంటే అంత ప్యాషన్ అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. మీరు విజువల్స్ చూస్తే ఒక 100 crores సినిమాలో తీశారు. నేను నిజంగా షాక్ అయ్యాను, ఇంత కొత్త వాళ్ళు వచ్చి ఇంత బాగా తీశారనేసి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ వచ్చి సినిమాలు తీసి సినిమా హిట్ అయితే మనందరికీ అవకాశం ఉంటుందని నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించింది. నేను చాలామందితో చెప్పాను, భద్రంతో చెప్పాను, డైరెక్టర్ గారితో చెప్పాను, చాలామందితో చెప్పాను, ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలి. సో ఇలాంటి సినిమాలు కానీ సేఫ్ అయ్యామనుకోండి, చాలా కష్టపడి తీశారు, చాలా డక్కముక్కిలు తిన్నారు సినిమాలో. నాకు తెలుసు, వాళ్ళు నాకు డైరెక్ట్గా చెప్పాను, ఇండైరెక్ట్గా నాకు చాలా సోర్సెస్ నుండి ఇండస్ట్రీలో ఉన్నాం కదా, మాకు తెలుస్తుంది కదా. బట్ చాలా ఎవరైనా అయితే సినిమాను వదిలేసి వెళ్ళిపోతారు, ఇండస్ట్రీ ఏంటి ఇన్ని ఇబ్బందులు పడి. బట్ వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రతి ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకుంటూ, ఎక్కడ సినిమా ఆపుకుంటా, సినిమాకి ఏం కావాలో, సినిమాకి ఏం అవసరం అన్నీ ఇచ్చారు. సో దానికి నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది, చాలా ఇంప్రెసివ్ అనిపించింది. ఎవ్వరికి పేమెంట్ల విషయంలో కానీ, అంటే మనల్ని చూసుకునే విషయంలో కానీ ఎవ్వరికి ఎక్కడ తగ్గించలేదు.
అందరినీ చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా సినిమా తీశారు. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే మాలాంటి ఆర్టిస్టులకి, ఇండస్ట్రీలో ఉన్న చాలామంది టెక్నీషియన్స్కి, మనందరికీ అవకాశం ఉంటుందని నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించింది. సో అందరం స్ట్రాంగ్గా ప్రే చేద్దామా, ఈ సినిమా హిట్ అవ్వాలి. ఈ సినిమా హిట్ అయిన తర్వాత హీరో గారికి, హీరోయిన్ గారికి, మేడంకి మంచిగా డబ్బులు రావాలి, మళ్ళీ సినిమాలు తీయాలి, మళ్ళీ మాకు మనందరికీ అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా నగరంలోని 15వ డివిజన్ తాడితోట బైపాస్ రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్సీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 15వ డివిజన్ ఇన్ఛార్జి పంపన శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను స్మరించుకున్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచి ప్రస్తుతం అనేక రాష్ట్రాలు వాటిని అమలు చేస్తున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముత్యాల ప్రసాద్, ముత్యాల వీర అప్పారావు, ముత్యాల శివ, ముత్యాల వినోద్ కుమార్, చిన్నం శ్రీను, రాబోతు నానాజీ, నాగబత్తుల సురేష్, చీరపు శ్రీనివాస్ రెడ్డి, వానపల్లి శ్రీనివాసు, పల్లి సూరి, పుట్టి రామకృష్ణ, చోడదాసు పాపారావు, అల్లం కిరణ్, ముత్యాల షణ్ముఖ్, పొట్లూరు తరుణ్, మీసాల శ్రీనివాస్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినాన్ని పురస్కరించుకొని 15వ వార్డు బైపాస్ రోడ్లో గల రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆయన్ని స్మరించుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన 2 ముఖ్యమైన పథకాల్లో యావత్ భారతదేశం పాటిస్తానని చెప్పుకోవడంలో మనకి ఏ విధమైన అసక్తి లేదని నేను ఒకసారి మనవి చేస్తూ, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, యావత్ భారతదేశం కూడా ఈరోజు ప్రతి పార్టీ ఇంప్లిమెంటేషన్ చేసి సంక్షేమానికి ముందుబాటుగా ఆ 2 నిలుస్తున్నాయని చెప్పుకోవడంలో చాలా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మన రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమంలో ఇదే సంక్షేమాన్ని అందరూ కొనసాగించి యావత్ మన ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందేలా చూస్తారని అన్ని పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా పంపన శ్రీని గారి ఆధ్వర్యంలో 15వ డివిజన్ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి పూలమాలను అర్పించామండి. మరి యావత్ భారతదేశ రాష్ట్రం అంతా కూడా మంచి పథకాలతో ఆరోగ్యశ్రీ అనగా, ఫీజు రీయింబర్స్మెంట్ అనగా మరి ఎన్నో కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లిన ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈ రాజశేఖర రెడ్డి గారు మరణించడంతో ఈ పథకాలన్నీ కూడా తొంగలో తొక్కాలని ప్రభుత్వాలు చూస్తున్నాయండి. కానీ పేదవాడికి కావాల్సింది ఆరోగ్యశ్రీ, వైద్యం, ఈ 2 కూడా కంపల్సరీగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి శుభ సందర్భంగా మరి ఈరోజు మన తాడితోట 15వ వార్డు ఇన్ఛార్జి పంపన శ్రీని గారి ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారికి జన్మదిన వేడుకలు సందర్భంగా పూలమాల అలంకరించి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగిందండి. అలాగే రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు మరి ప్రభుత్వాలు కొన్ని పథకాలు ఆపేసి కొన్ని పథకాలు సరిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు. మరి ఆ పథకాలు పేదవాడికి ఎంతో ఉపయోగకరమైనది. 108 అనేది పేదవాడి గుండె చప్పుడు అండి. అది మరి ఆయన ఏ మీటింగ్లో అయినా కుయ్ అని మనకు ఒక స్లోగన్ ఇచ్చేవారు. మరి ఆ స్లోగన్ మర్చిపోయాం. 108 రోడ్డు మీద కనబడతలేదు. మరి పేదవాడికి ఎప్పుడు కూడా అండగా ఉండేది భరోసా ఏంటంటే మరి పేదవాడి గుండె వైద్యం ఆరోగ్యశ్రీ ద్వారా అనేక మంది, లక్షలాది మంది మరి హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారండి. అది రాజశేఖర రెడ్డి గారి దయ వల్లే. మరి అటువంటి నాయకుడిని మనం కోల్పోవడం చాలా దురదృష్టకరం. కానీ ఆయన చేసిన మంచి పనులు ఎప్పుడు కూడా ప్రజల్లో నిలిచిపోతాయి. మరి అటువంటి నాయకుడిని మళ్ళీ మనం చూడగలంటే జగన్మోహన్ రెడ్డి గారిలో మనం చూస్తామని మరి ఆశ కలిగి మనం ఉన్నాం. కాబట్టి అటువంటి నాయకుడిని మళ్ళీ 2029లో మనం ఖచ్చితంగా గెలిపించుకొని ప్రజలకి మంచి సుపారణ అందించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పిస్తున్నామండి మా ఫ్రెండ్ సర్కిల్ వారి తరఫున. జోహార్ వైఎస్ఆర్, జోహార్